దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఒక రోడ్డు పైన ఎలిఫెంట్ వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఓకేనా? పెద్ద సైజ్ ఎలిఫెంట్ తెలుసు కదా ఎలిఫెంట్ ఎలా ఉంటుందో. ఎలిఫెంట్ వెళ్తున్నప్పుడు ఆ ఏనుగు నడుస్తుండగా ఆ రోడ్డు మీద ఉన్న వీధి కుక్కలన్నీ కూడాని ఒకదానికి ఒకటి, ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ మీకు తెలుసు కదండీ వీధి కుక్కలు గూడా ఎలా అరుస్తాయో. ఒక వీధిలో ఒక కుక్క అరిసిందా, ఆ పక్కన వీధిలో కుక్కలన్నీ స్టార్ట్ చేస్తాయి అరవటం. సో, ఆ ఏనుగు ఆ వీధి నుంచి ఇంకో వీధి, ఈ వీధి నుంచి ఇంకో వీధికెళ్ళే లోపల, ఈ కుక్కలన్నీ కలిపి ఏగాటిగా గ్రూప్‌లాగా అయిపోయి, దాన్ని తరమడానికి, దాన్ని బెదిరించటానికి, అరవటం స్టార్ట్ చేస్తాయి. జస్ట్ ఇమాజిన్ దిస్ సిట్యుయేషన్. ఎలిఫెంట్ బెదురుతదా అండి? ఏనుగుకి ఇంత అయినా అన్ని కుక్కలు కలిపి గుంపుగా వచ్చినా కూడా, ఇంత గూడా దానికి భయం అనేది వేయదు. ఎందుకంటే, తనకి తన గురించి తెలుసు. తన పర్సనాలిటీ తెలుసు. తన శక్తి తెలుసు. తన కెపాసిటీ తెలుసు. కాబట్టి అలాంటి మొరిగే ఒక 100 కుక్కలొచ్చినా గూడా ఏనుగుని ఏమి చేయలేవు. మన రిలేషన్‌షిప్స్‌లో గూడా మనమేంటో మనకు తెలిసి, నేను పలానా అని మనకి మనం స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు కాదండి. ఇంకా కుక్కలు అనను. నా వొకాబులరీ అంత బ్యాడ్ కాదు. బట్ అలా మొరిగే జనాలు ఎంతమంది ఉన్నా కూడా మిమ్మల్ని కామెంట్ చేయనివ్వండి, మిమ్మల్ని హేళన చేయనివ్వండి, మిమ్మల్ని షేమ్ చేయడానికి ట్రై చేయనివ్వండి, ఏమన్నా ట్రై చేయనివ్వండి. కానీ మీరేంటో మీకు తెలిసినప్పుడు మాత్రం అలాంటి ఎలిఫెంట్ లాగా, అలాంటి ఏనుగులాగా బాగా ధైర్యంగా నిలబడి మీరు రిలేషన్‌షిప్స్‌లో ముందుకు వెళ్ళండి. అంతేగాని ఒకరిద్దరు అరిసారు కదా అని, లేదా ఇద్దరికి ముగ్గురు యాడ్ అయ్యారు కదా! వాళ్ళందరూ చెప్తుంది నిజమేమోనని మిమ్మల్ని తక్కువ మాత్రం చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.